కృష్ణా నదీ జలాలు ఇల్లీగల్లీ డైవర్టెడ్ అవుట్ సైడ్ ద బేసిన్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ ఫిగర్స్ తీసినాం. ఎప్పుడు వాళ్ళు మాట్లాడే ఏమంటారు, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మోసం జరిగింది, మేము వచ్చినా గొప్ప చేసినాం, మరి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో మోసం జరుగుతున్న విధంగా మాట్లాడుతుంటారు. ఇది ఒక ఫాల్స్ నెరేటివ్, ఇది అసత్య ప్రచారం చెప్పడానికి ఈ ఫిగర్ తీసినాం. మేము 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం 10 ఏళ్ల పాటు ఇల్లీగల్ డైవర్షన్ అవుట్ సైడ్ ద బేసిన్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్, ఇది కృష్ణా వాటర్స్ 730 టీఎంసీ అయితే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మేము తెలంగాణ కోసమే బతికినట్టు మరి నటించే వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలోనే కృష్ణా నదీ జలాలు ఎక్కువగా అక్రమంగా ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోయిందంటే ఏ విధంగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఏ విధంగా వాళ్ళు వివరించిండ్రో చాలా స్పష్టంగా ఈ ఫిగర్స్ వస్తున్నాయి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చూపించింది ఫస్ట్ ఇది చూడండి. ఏమైందంటే 10 ఏళ్ల 2004 నుంచి 5 నుంచి 14 వరకు కాంగ్రెస్ హయాంలో 730 టీఎంసీలు శ్రీశైలం ద్వారా నీళ్లు ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది. 730. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 1190 టీఎంసీలు పోయింది, 1200 పోయిందని నిన్న గట్టిగా చెప్పిండు. 1200 టీఎంసీలు పోయినాయి అని మాట్లాడాడు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 730 పోతే బీఆర్ఎస్ వచ్చినాక 1200 టీఎంసీలు పోయినాయి శ్రీశైలంకి వెళ్ళి. అంటే ఎంత పెరిగింది చూడండి మీరు అని నిన్న చాలా నోరు బిగ్గరగా చేసుకొని మాట్లాడండి. ఇప్పుడు అసలు విషయం బయట పెడతాను. ఇక్కడ చూడండి. అయితే ఇక్కడ ఏం చేసిండు, 2023-24 దాకానే చూపించండి కదా. మరి వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, వీళ్ళ హయాంలో ఎంత పోయిందో కూడా చూడాలి కదా. నేను 2024-25 యాడ్ చేసిన. యాడ్ చేస్తే 10 ఏళ్ల బీఆర్ఎస్ యావరేజ్ 120 టీఎంసీ పర్ ఇయర్. బట్ పోయిన సంవత్సరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా శ్రీశైలం నుంచి పోయిన నీళ్లు ఆంధ్రాకు మళ్లించినాయి 241 టీఎంసీలు. డబుల్ ద బీఆర్ఎస్ రూల్. బీఆర్ఎస్ పీరియడ్ లో 120 అయితే కాంగ్రెస్ రూల్లో 241 టీఎంసీల నీళ్లు పోయినాయి. అంటే గంత జాదా హుషారా ఉత్తమ్ గారు? మీరు నీ చూపించావా, దాచుకుంటావు నీది? ఆయన పెట్టే పీపీటీలనేమో 2024-25 పెట్టలే, గాడికే పెట్టిండిగా. మరి మేము కుట్టమా? నీ సంగతి బయట పెట్టినాం. 2024-25 ఎన్ని పోయినాయి అంటే 241 టీఎంసీ పోయినాయి. అంటే బీఆర్ఎస్ యావరేజ్ 120, కాంగ్రెస్ యావరేజ్ 240. మా హయాంలో శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు కావచ్చు, వివిధ వేరియస్ ప్రోగ్రామ్స్లో పోయింది 120 అయితే నీ హయాంలో 240 పోయినాయి. ఇప్పుడు చెప్పు సమాధానం దీనికి. ఇది ఎందుకో చూపించబోతుంది, అసెంబ్లీలో దాచిపెడుతుంది. అంటే నీకే తెలివితేటలు ఉన్నాయి, ఎదుటోనుకుండా ఎదుటోడు అడగడు అనుకుంటున్నావా?